హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరాని. మెగా కాంపౌండ్లో రచ్చలు జరుగుతున్నాయా, ఫైర్ జరుగుతుందా, ఒకరికొకరు విద్వేషాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మా తాత అంటే మా తాత కదా, అల్లు రామలింగయ్య, అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి హీరో అయ్యాడు, లేకపోతే చిరంజీవి అంత పెద్ద పేరు వచ్చిందని చెప్పి మొదట్లో అనుకునేవాళ్ళు. అలానే ఇప్పుడు కాంపౌండ్ మొత్తం హీరోలు ఉన్నారు, కానీ మనకి బొమ్మరిల్లు సినిమా కనబడుతుంది. ప్రకాష్ రాజు ఎప్పుడు కొడుకు చేయి పట్టుకొని వదలడమాట. కొడుకు ఏమనుకుంటాడు, ఎప్పుడు నా చేయి పట్టుకొని వదలట్లేదు, నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా అని ఫీల్ అవుతుంటాడు. అదే పరిస్థితి ఈరోజు అల్లు అర్జున్కి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్, నేను ఒక సక్సెస్ఫుల్ హీరోని కదా, నా సినిమాల్లో అందరికంటే బాగా చూస్తున్నారు, అసలు నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఈ మెగా కాంపౌండ్ బయటికి రాలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంది అనే ఉద్దేశంతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని అన్నట్టు అభిమానులకు ఉంది. అది మెగా అభిమానులకి. మరి అల్లు అర్జున్ అభిమానులు ఎలా ఉంటారు, మెగా అభిమానులు ఎలా ఉంటారు? ఇప్పుడు గతంలో ఏం మాట్లాడాడు అల్లు అర్జున్ ఒకసారి విందాం, చూడండి. నేను వచ్చి 10 సంవత్సరాలు, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. సో నన్ను మెట్టు ఎక్కించినందుకు, అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమాని. అప్పుడు ఏం మాట్లాడంటే ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగా అభిమాని, చిరంజీవి అభిమాని అయితేనే ఫస్ట్ టికెట్. ఫ్లాప్ అయినా హిట్ అయినా అది కరెక్టే. అలా అభిమానులు సంపాదించుకున్నాని అప్పుడు చెప్పిన తర్వాత మధ్యలో ఫెయిల్యూర్ అయినాయా, ఇబ్బంది పడ్డా ఏమన్నాడు. కానీ కాంట్రవర్సీ ఏదైతే నంద్యాల ఎలక్షన్లు కానీ పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైతే మాట్లాడమని చెప్పంటారో మాట్లాడకపోవడం కానీ, లేకపోతే ఇట్లా జరగడం వల్ల చాలా ఆయన ఒక రకంగా, అంటే చిరంజీవి కొరకు ఎంతైనా చెప్పగలుగుతాడు, కానీ పవన్ కళ్యాణ్ కొరకు చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి ఏదో మాట్లాడడం, ఏదో కాంట్రవర్సీ క్రియేట్ జరుగుతుంది. మొన్న ఎలక్షన్స్లోన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తే మొత్తం మెగా కాంపౌండ్ మొత్తం అందరూ పిఠాపురంలో ఉన్నారు, మళ్ళీ సురేఖ గారితో సహా అందరూ ఉన్నారు. కానీ ఒక అల్లు అర్జున్ మాత్రం నంద్యాలకి వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అది అభిమానం ఉండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళాలి కదా, వెళ్ళలేదు, కనీసం చెప్పలేదు కూడా. అది పరిస్థితి. మళ్ళీ అక్కడ నుండి కాంట్రవర్సీ అయిన తర్వాత ఇప్పుడు మొన్న ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం జరిగిందో చూడండి. ఏమన్నారు, హీరో చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. అది ఎలా నాకు అర్థం కాలే. ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాడంట అంటే ఈయన హీరో కాకముందు ఫ్యాన్స్ అయ్యారా, లేకపోతే ఏం జరిగింది? ఫ్యాన్స్ ఎప్పుడు వచ్చిర్రు, ఈయన ఎప్పుడు హీరో అయ్యిండు, మరి హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు అందరికీ, కానీ ఈయన హీరో కాకముందు ఫ్యాన్స్ అయ్యారు. ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఎందుకంటే ఆ కాంపౌండ్ ఉండి నేను ఒక పెద్ద హీరోని, టాప్ హీరోని కదా, మరి నాకు ఒక గౌరవ మర్యాద ఉండాలి. మా చిరంజీవి గారు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన కొరకు ఏదైనా మాట్లాడదు. మిగతా పవన్ కళ్యాణ్ మాట వచ్చేసరికి కొంచెం ఎందుకో ఫస్ట్ నుంచి వ్యతిరేకత ఉంటుంది, అదొక ఆయన దగ్గర నుండే. అందుకొరకే ఇప్పుడు మెగా కాంపౌండ్లో అల్లు ఫ్యామిలీ బయటికి వెళ్ళే పరిస్థితి, అంటే విడిపోతారా అనే ఒక ప్రజల్లో కానీ అభిమానుల్లో కానీ చాలా విపరీతమైన ఇప్పుడు ఆలోచన వస్తున్నాయి. ఏం జరుగుతుంది రేపు పొద్దున్న? రేపు ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఏమైనా పార్టీ పెడతాడా, ఏమైనా లేకపోతే ఇంకొక విధంగా వెళ్తాడా ఏంటనేది చాలామంది అసలు విశ్లేషించుకుంటున్నారు. అసలు మెగా కాంపౌండ్ పరిస్థితి ఏంటి, 2026 ఒక 2 ఇయర్స్లో ఏం జరగబోతుందండి చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను మీ దండుపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.